हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल के स्वागतम। ఈ రోజుల్లో చాలా మంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతున్నారు. ఒకప్పుడు 50-60 ఏళ్ళు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు వంటివి వచ్చేవి. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇలా రావటానికి మారిపోయిన జీవనశైలి అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవటం, ఎక్కువగా కూర్చొని ఉండటం, అధిక బరువు వంటి వాటిని కారణాలుగా చెప్పవచ్చు. ఈరోజు మనం ఒక నూనెను తయారు చేసుకుంటున్నాం. నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనె వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెయిన్ కిల్లర్స్ తీసుకోకుండా నొప్పులు ఉన్నప్పుడు ఈ నూనె రాసి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ఒక పాన్లో 1 స్పూన్ మినపప్పు తీసుకోవాలి. పొట్టు ఉన్న మినపప్పు తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది పొట్టు లేని మినపప్పునే వాడుతున్నారు. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ ఈ పొట్టు ఉన్న మినపప్పులో ఉంటాయి. దీనిలో ఉన్న పోషకాలు నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దీనిలో ఫైబర్, ఐరన్, కాల్షియం, సోడియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. చిన్న అల్లం ముక్క తీసుకుని మనం దురుముకోవాలి. అల్లం కూడా నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. కీళ్ళ చుట్టూ మంట, నొప్పిని తగ్గించడానికి అల్లం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో అల్లమును ఎక్కువగా వాడతారు. దాదాపుగా 1 అంగుళం ముక్కను మనం కోరుకుని వేసుకున్నాం. ఇక ఆ తర్వాత 1 కర్పూరం బిళ్ళను వేయాలి. కర్పూరం కూడా నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం దేవుని దగ్గర వెలిగిస్తాం కదా, అదే కర్పూరం. 1 బిళ్ళ తీసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత మనం దీనిలో ఆవ నూనె వేసుకోవాలి. ఆవ నూనెలో సెలీనియం అనేది ఉంటుంది. ఇది నొప్పి నివారణగా పనిచేస్తుంది. ఏ కంపెనీ అయినా పర్వాలేదు, ఆడించుకున్న ఆవ నూనె అయినా పర్వాలేదు. ఆవ నూనె నొప్పులు తగ్గించడానికి ఆయుర్వేదంలో ఎక్కువ వాడతారు. అలాగే పురాతన కాలం నుంచి నొప్పుల నివారణకు వాడుతున్నారు. మోకాళ్ళు, కీళ్ళు, నడుము ఇలా ఏ నొప్పులు ఉన్నా తగ్గించడానికి ఆవ నూనె చాలా బాగా సహాయపడుతుంది. ఈ నూనెను రాసి మసాజ్ చేస్తే నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి బాగా మరిగించాలి. మనం తీసుకున్న అల్లం, మినపప్పు బాగా వేగేదాకా మనం పొయ్యి మీద ఉంచి వేగించాలి. ఆయుర్వేదంలో ఆవ నూనెను కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు వాడతారు. ఈ నూనెను రాసినప్పుడు చర్మం లోపలికి బాగా ఇంకి నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆవ నూనెలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల కీళ్ళ నొప్పులతో సంబంధం ఉన్న కీళ్ళ దృఢత్వం మరియు నొప్పిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అల్లం కూడా కీళ్ళ చుట్టూ మంటను, నొప్పిని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి అలాగే జీవక్రియ రేటు పెంచడానికి కూడా అల్లం సహాయపడుతుంది. అల్లం, ఆవ నూనె, మినపప్పు, కర్పూరం ఈ 4గింటితో తయారు చేసుకున్న ఈ నూనెను ఉపయోగిస్తే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు. అయితే సమస్య చిన్నగా అంటే నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ నూనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక నూనె మరిగిపోయింది. ఈ నూనెను మనం వడగట్టుకోవాలి. వడగట్టుకొని ఒక గాజు సీసాలో పోసుకుని నిల్వ చేసుకోవచ్చు. దాదాపుగా 1 రోజుల పాటు ఈ నూనెను వాడుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నొప్పులు ఉన్న ప్రదేశంలో ఈ నూనెను రాసి మసాజ్ చేసుకుంటే నొప్పుల నుండి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. అదే నొప్పులు తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలు పాటిస్తూ ఈ నూనెను కూడా రాసుకుని మసాజ్ చేసుకుంటే ఉపశమనం చాలా తొందరగా వస్తుంది. మనం నొప్పులు రాగానే మెడికల్ షాపుకు పరిగెట్టుకు వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇటువంటి నూనెలను తయారు చేసుకొని మనం ఉంచుకుంటే నొప్పులు వచ్చినప్పుడు ఈ నూనెను రాసుకొని మసాజ్ చేస్తే సరిపోతుంది. ఈ నూనె నొప్పులు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే రోజులో 1 అరగంట వ్యాయామం చేయటం, ఎక్కువసేపు అలా కూర్చొని ఉండకుండా ఉంటే సరిపోతుంది. మన జీవనశైలి మార్చుకుంటే మన ఆరోగ్యం కూడా బాగున్నట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.